బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రజతోత్సవాల సభకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి. దీంట్లో భాగంగా మీడియా ఇన్ఛార్జి శోభన్ బాబు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎలా ఉంటున్నాయి ఇక్కడ ఏర్పాట్లకు సంబంధించి మీడియాకు సంబంధించి అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర స్థాయిలో కూడా తెలంగాణ భవన్ నుంచి వెళ్ళి మానిటరింగ్ జరుగుతూ ఉంది. ఇక్కడ వరంగల్కు సంబంధించి మా జిల్లా అధ్యక్షుడు వినయ్ భాస్కర్ గారు కూడా మీడియాకు మానిటరింగ్ చేస్తూ ఉన్నాడు. ఇక్కడ 500 మంది కూర్చునే మీడియా పాయింట్ ఓపెన్ చేయడం జరిగింది. దాంట్లో ఎవ్రీడే నాయకులందరూ కూడా ప్రెస్ మీట్లు జరుగుతూ ఉన్నాయి. తర్వాత సోషల్ మీడియా, అదేవిధంగా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాకు సంబంధించిన వాళ్ళందరికీ కూడా సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నాం. వరంగల్ నుంచి కూడా రోజు ఒక ఏసీ బస్ ఎంగేజ్ చేసి ఇక్కడ బయటలు అయిపోయిన తర్వాత మళ్ళీ పంపించడం జరుగుతూ ఉంది. వాళ్ళు ఏది వచ్చినా కూడా మేము ఇక్కడ వాళ్ళకి ఏ ఇబ్బందులు లేకుండా కూడా ఇక్కడ మీడియా కమిటీ వాళ్ళని చూసుకోవటం. అంటే రాష్ట్ర స్థాయి కూడా జాతీయ స్థాయిలో కూడా ప్రచార సరళికి సంబంధించి ఎలాంటి వ్యూహాలు ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీ? ఇది వజ్రోత్సవ సభ కాబట్టి జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో కూడా గతంలో ఇప్పుడు జనం మహాసభకు రావడానికి మేము చేసిన కార్యక్రమాలతో పాటుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ప్రధానమైన ప్రతిపక్షంగా మేమే ఉన్నాం. ఎందుకంటే ఈరోజు లఘుచర్ల ఘటన కానివ్వండి, లేకపోతే సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయం కానివ్వండి, లేకపోతే ఈ రాష్ట్రంలో జరుగుతున్న హైడ్రా విషయం కానివ్వండి, ఏది జరిగినా కూడా మేము ఈరోజు ప్రజలకు బీజేపీ కాకుండా టీఆర్ఎస్ పార్టీ ప్రత్యామ్నాయంగా ఉద్యమాలు చేస్తూ ఉన్నాం. కాబట్టి రాష్ట్ర ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలకు ధీటుగా ఉద్యమాలు చేసేది టీఆర్ఎస్ పార్టీ కాబట్టి ఆల్టర్నేటివ్ పార్టీ టీఆర్ఎస్ అనే ఉద్దేశంతో కూడా బీజేపీ చేసే మన జాతీయ రాజకీయాలు ఒక రకంగా ఉన్నాయి. ఈ రాష్ట్ర రాజకీయాలు కూడా కాంగ్రెస్కు అనుకూలంగా ఉంటారనేది మీడియా కానివ్వండి, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా కానివ్వండి, సోషల్ మీడియాలో కూడా కథనాలు వస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రజలు ఆల్టర్నేట్గా కాంగ్రెస్ పార్టీ దృశ్చర్యలకు ఈ రాష్ట్రంలో ధీటుగా పోరాడేది తెలంగాణ భారత రాష్ట్ర సమితి అనేది కూడా నిర్ణయానికి వచ్చింది. కాబట్టి మాకు నైతికంగా మద్దతు ఇవ్వడానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా తరలి వస్తూ ఉన్నారు. దీన్ని ప్రధాన ఏజెండాగా కూడా రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో కూడా రేపు మా కేసీఆర్ గారు ప్రస్తావించి ఈ ప్రజలకు కాంగ్రెస్ చేసే దుశ్చర్యలకు రాబోయే 3.5 సంవత్సరాలు కూడా ప్రజాక్షేత్రంలో ఉండి అడుగడుగునా నిలదీసేది బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ కాదు అని చెప్పాలనే ఉద్దేశంతో ఈ సభను ఉపయోగించుకుంటారు. థ్యాంక్ యూ అండి. రైట్, చూసారు కదా, మొత్తానికి మీడియాకు సంబంధించి జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కొనసాగుతున్నాయంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనుక